మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. 2024 సంవత్సరం మే నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకునే ముందర అసలు ఈ మే మాసంలో వీళ్ళకి గ్రహస్థితి కానీ మనం ఒకసారి పరిశీలించుకుంటే, ఇక్కడ రవి మనకి మే 14వ తారీఖున వృషభ రాశిలోకి రాత్రి 9:22 ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు మనకి జూన్ 1వ తారీఖు వరకు, అంటే ఈ మాసం అంతా కూడా ఈయన మీనరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. బుధుడు మే 10వ తారీఖున మేషరాశిలోకి సాయంకాలం 4:43 ఈయన మార్పు చెందడం అనేది జరుగుతుంది. అలాగే గురువు ఈ సంవత్సరం అంతా కూడా మనకి మే మాసం నుండి ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. శుక్రుడికి వచ్చేటప్పటికి మనకి మే 19వ తారీఖున శుక్రుడు వృషభ రాశిలోకి ఉదయం 8:42 ఈయన సంచారం చేయడం, అలాగే శని భగవానుడు వచ్చి మనకి కుంభరాశిలో మనకి ఇక్కడ సంచారం చేయడం ఈ మాసం అంతా కూడా. అలాగే రాహు వచ్చి మీనంలోను, కేతువు వచ్చి మనకి కన్యలోను సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే చంద్రుడు ఈ మాసం మొత్తం అంతా కూడా మనకి మకర రాశితో మొదలయ్యి ఈ మాసం పూర్తయ్యే సమయానికి ఈయన కుంభరాశిలోకి వరకు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది గోచార ఫలితాలు, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి విషయాలలో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ప్రతికూలంగా ఉంటుంది అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనరాశిలోకి పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే రేవతి 1, 2, 3, 4 పాదాలు మనకి మీనరాశిలోకి వస్తాయి. మీనరాశికి రాశాధిపతి వచ్చి గురువు. మీనరాశి వాళ్ళకి కూడా ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది వీళ్ళ మీద కనబడుతుంది. అయితే ఇక్కడ మే మాసంలో ఎలా ఉంటుంది అని కానీ చూసుకుంటే, వీళ్ళు ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉండడం, ప్రయాణాలలో కాస్త చిన్న చిన్న అంటే వాదనలు అవ్వడం తోటి ప్రయాణికులతో, ఇలాంటివి కాస్త ఉంటాయి. అలాగే ఇక్కడ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకు మాత్రం ఇక్కడ సామాన్యమైన లాభాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే విద్యార్థులు కూడా కాస్త శ్రద్ధ పెట్టి చదివించాలి. వ్యాపారపరంగా కూడా విస్తరణ చేసుకుందాము అని అనుకుంటే మాత్రం కాస్త ఆ విస్తరణకి సంబంధించి కాస్త కొంచెం ప్రయత్నాలు మందకొడిగా సాగడం, అలాగే వ్యాపారంలో కూడా లాభాలు సామాన్యంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ వీళ్ళకి ఏ పని చేసినా కూడా ప్రతి పనిలోనూ కూడా అనుమానంగా ఉండడం, లేకపోతే ఈ పని ఏమవుతుందో అనుకోవడం, ఇలా రకరకాల ఆలోచనలతో మానసిక ఆందోళనతో పని ముందుకు వెళ్ళరు. కాబట్టి అలాంటి మానసికమైన ఆందోళనలు ఏమీ పెట్టుకోకుండా ప్రతి పనిని కూడా ముందుకు తీసుకెళ్ళే దిగ్విజయంగా ముందుకు వెళ్తూ ఉండడం అనేది మంచిది. అలాగే ఇక్కడ ధనం వ్యయం ఎక్కువగా ఖర్చు కావడం, అంటే ఆదాయానికి మించి ఖర్చులు ఎక్కువగా చేయవలసి రావడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. అలాగే వీళ్ళకి ఎవరైతే సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ సామాన్యమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది. అలాగే వీళ్ళకి మానసిక పరమైన ఆలోచనలో కూడా మార్పులు రావడం, తద్వారా కాస్త ఇంట్లో వాళ్ళకు కూడా కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉండడం, ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. విద్యార్థులు శ్రద్ధ పెట్టి చదవాలి. విదేశీ విద్య, దూర విద్య కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి సామాన్యమైన ఫలితాలు ఉండడం అనేది ఇక్కడ మనకి ఈ మీనరాశి వాళ్ళకి మనకి కనబడుతోంది. అలాగే వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఎవరైతే సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్నారో వీళ్ళందరికీ కూడా సామాన్యంగానే ఉంటుంది. ఎవరైనా కాస్త కష్టపడితే మాత్రం మంచి అవకాశాలు లభించడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. సంతాన విషయాల్లో కూడా సామాన్యంగా ఉంటుంది. సంతానపరంగా వాళ్ళ వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో మంచి అభివృద్ధి అనేది మాత్రం తప్పనిసరిగా ఇక్కడ కనబడుతోంది. భార్యాభర్తల విషయాల్లో వాటిల్లో ఏమైనా మనస్పర్ధలు ఉంటే అవి తొలక్కపోయినా కూడా ప్రశాంతకరమైన వాతావరణం అనేది ఇంట్లో చోటు చేసుకోవడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. అలాగే ఎవరైనా పారిశ్రామికవేత్తలు కావచ్చు, లేకపోతే ఎవరైనా ఉంటే వాళ్ళకి కాస్త అనుకూలంగా ఉంటుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి
మీనరాశి వారు ప్రతిరోజు కూడా గురుచరిత్ర యొక్క పారాయణ, రోజుకు ఒక అధ్యాయం పారాయణ చేసుకుంటూ ఉండడం, లేదా దత్తాత్రేయుల వారి యొక్క నామాలను జపం చేసుకుంటూ ఉండడం, దత్తక్షేత్ర దర్శనాలు చేయడం, ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ప్రతిరోజు కూడా వీళ్ళు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకుని దీంతో పాటు దుర్గా ఆరాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే ఈ గోచార ఫలితాలు అనేవి మనకి కొంతవరకునే మనకి ప్రెడిక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గోచార ఫలితాలతో పాటుగా వ్యక్తిగత జన్మజాతకాలు ఏవైతే ఉన్నాయో ఆ 2 కలిసి ఆ 2 పక్కన పెట్టుకుని అప్పుడు చెప్పడం ద్వారా కాస్త రిజల్ట్, అంటే వ్యక్తిగత జాతకాలను కూడా ఎప్పుడైతే మనం దానికి సంబంధించిన ఫలితాలు కలుపుతామో అప్పుడు పూర్ణ జాతకం అనేది మనకి రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇవి ఇప్పుడు మనం చెప్పుకునే గోచార ఫలితాలు, పుట్టినప్పుడు గ్రహాలు వేరేగా ఉంటాయి, లగ్నం వేరే అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఏ విషయాన్ని తెలుసుకోవాలన్నా కూడా ఇక్కడ మనకి వాటికి సంబంధించిన వివరాలు అనేవి తెలియాలి. కాబట్టి ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా తప్పనిసరిగా పరిశీలించాలి అని చెప్పేది దాని గురించి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.